గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 231 డైలీ మనీ షో. ముందుగా మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు డైలీ మనీ షోలోని ఒక స్టాక్ మీరు హోల్డ్ చేస్తున్నట్లయితే మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూని జీరో చేసేయబోతుంది. ఆ అప్డేట్ తో పాటు లాస్ట్ ఫ్యూ డేస్ గా గుల్షన్ పాలీ స్టాక్ లో మంచి ర్యాలీ కనబడుతుంది కదా. ఈ గుల్షన్ పాలీ కంపెనీకి ఉన్న ఫ్యూచర్ ఆపర్చునిటీస్ గురించి ఇంక్రెడ్ ఈక్విటీస్ వాళ్ళు డీటెయిల్ రీసెర్చ్ రిపోర్ట్ ను రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ ని మీకు ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్ లో సెన్సెక్స్ 12 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 61,223 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ 2 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 18,255 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.70% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.26% కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఫ్రైడే డైలీ మనీ షో అంటే ఫ్రైడే ఫన్ ఉంటుంది కదా. ఈ రోజు ఫ్రైడే ఫన్ లో నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ కి మీరు గూగుల్ చేయకుండా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఈ రోజు క్వశ్చన్ ఏంటంటే, మీ అందరికి ఫోర్డ్ కంపెనీ ఐడియా ఉంది కదా. ఈ ఫోర్డ్ యుఎస్ లో లిస్టెడ్ కంపెనీ. ఈ స్టాక్ ఇయర్ 1999 నుంచి ఇప్పుడు వరకు ఎంత రిటర్న్ డెలివర్ చేసి ఉంటుంది? ఎవరైనా గెస్ చేయగలరా? మీరు ఏదైతే ఆన్సర్ ని గెస్ చేస్తున్నారో ఆ ఆన్సర్ ని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. దాని తర్వాత మీరు గూగుల్కి వెళ్ళి చెక్ చేసినట్లయితే 1999 నుంచి ఇప్పటి వరకు ఈ స్టాక్ ఎంత రిటర్న్ ఇచ్చింది అన్నది మీకు తెలుస్తుంది. లెట్స్ సీ ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ గెస్ చేస్తారో. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ డేస్ గా సింటెక్స్ స్టాక్ కంటిన్యూస్ గా లోవర్ సర్క్యూట్స్ కొట్టడంతో కొంతమంది ఈ స్టాక్ ఎందుకు ఇలా లోవర్ సర్క్యూట్ కొడుతుందని చెప్పి అడుగుతున్నారు. ఈ కంపెనీని రిలయన్స్ అక్వైర్ చేయబోతుందని చెప్పి లాస్ట్ 6 months లో చూసినట్లయితే ఈ స్టాక్ 4 రూపీస్ దగ్గర నుంచి 19 రూపీస్ 40 పైసా వరకు వెళ్ళింది. నౌ ఈ కంపెనీ కోసం రిలయన్స్ వాళ్ళు వేసినటువంటి బిడ్ యొక్క డీటెయిల్స్ మీరు డీటెయిల్ గా చూసినట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఫైనాన్షియల్ క్రెడిటర్స్ అంటే ఎవరైతే ఈ కంపెనీకి అప్పులు ఇచ్చారో వాళ్ళ అప్పులకి గాను 2,280 crores పే చేస్తామని చెప్తున్నారు. అండ్ అలాగే కంపెనీలోని 500 crores ఈక్విటీని ఇన్ఫ్యూజ్ చేస్తామంటున్నారు. అండ్ ఎంప్లాయీస్ అండ్ ట్రేడ్ క్రెడిటర్స్ కి పే చేయాల్సినటువంటి 83 crores కూడా ఇన్ఫ్యూజ్ చేస్తామని చెప్తున్నారు. బట్ ఎగ్జిస్టింగ్ ఈక్విటీ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం ఫుల్లీ రైట్ ఆఫ్ చేస్తామని చెప్తున్నారు. అంటే మీకు డిహెచ్ఎఫ్ఎల్ అండ్ వీడియోకాన్ కేసెస్ గుర్తున్నాయి కదా. వాటిలో ఏం జరిగింది? ఈ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ని రైట్ ఆఫ్ చేస్తామన్నారు కదా. ఈ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ని రైట్ ఆఫ్ చేసేసరికి ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ యొక్క వాల్యూ జీరో అయిపోయింది. సో సిమిలర్లీ ఇక్కడ కూడా ఒకవేళ ఆర్ఐఎల్ బిడ్ విన్ అయినట్లయితే ఈక్విటీ షేర్ క్యాపిటల్ జీరో అయిపోతుంది. అండ్ ఇంకొక హైయెస్ట్ బిడ్డర్ అయినటువంటి వెల్స్పన్ యొక్క రిజల్యూషన్ చూసినా కూడా సిమిలర్ లైన్స్ లోనే ఉంది. సో దీంతో ఈ స్టాక్ బ్యాక్ టు బ్యాక్ లోవర్ సర్క్యూట్స్ కొడుతుంది. ఒకవేళ వాళ్ళిద్దరిలో ఈ కంపెనీని ఎవరు అక్వైర్ చేసినా కూడా దీని యొక్క ఈక్విటీ షేర్ క్యాపిటల్ జీరో అయిపోనుంది. సో అందుకనే వాళ్ళు వీళ్ళు కొంటున్నారని చెప్పి కాకుండా ఫండమెంటల్లీ వీక్ గా ఉన్న స్టాక్స్ కి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కొంతమంది మన సబ్స్క్రైబర్స్ ఈ రోజు యూట్యూబ్ కామెంట్ సెక్షన్ లోని మదర్స్ అండ్ సుమి స్టాక్ ఎందుకు 21% కరెక్ట్ అయిందని చెప్పి అడుగుతున్నారు. ఈ రోజు మదర్స్ అండ్ సుమి డీమర్జర్ యొక్క ఎక్స్ డేట్. మీకు ఈ డీమర్జర్ రిలేటెడ్ గా మన వెడ్నెస్డే డైలీ మనీ షోలోని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒకవేళ చూడలేనట్లయితే ఆ వీడియోని మన డైలీ మనీ షో ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డ్ February 2 రోజున మీట్ అయ్యి వీళ్ళ ఫైనాన్షియల్ రిజల్ట్స్ ని కన్సిడర్ చేయడంతో పాటు ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ స్ప్లిట్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంక్రెడ్ ఈక్విటీస్ వాళ్ళు గుల్షన్ పాలీ స్టాక్ యొక్క టార్గెట్ ప్రైస్ ని 898 రూపీస్ గా ఫిక్స్ చేశారు. వీళ్ళు ఈ స్టాక్ యొక్క ప్రైస్ ని ఇంతలా పెంచడానికి ఉన్న రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ రీసెర్చ్ రిపోర్ట్లో ఇచ్చారు. దాన్ని మీకు ఇప్పుడు నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు గుర్తున్నట్లయితే ఈ గుల్షన్ పాలీ వాళ్ళు కంటిన్యూస్ గా వాళ్ళ ఎక్స్పాన్షన్స్ ని పెంచుకుంటూ వెళ్తున్నారని చెప్పేసి మన డైలీ మనీ షోలో అప్డేట్ చేస్తున్నాం కదా. ఈ ఎక్స్పాన్షన్స్ రిలేటెడ్ గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే గుల్షన్ పాలీ గ్రెయిన్ ప్రాసెసింగ్, మినరల్ ప్రాసెసింగ్ అండ్ డిస్టిలేషన్ సెగ్మెంట్స్ లోని ఆపరేట్ చేస్తుంటుంది. వీళ్ళు అన్ని సెగ్మెంట్స్ ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. బట్ ఈ అన్ని సెగ్మెంట్స్ లోకి డిస్టిలేషన్ సెగ్మెంట్ లోని ఈ సెగ్మెంట్ లోని అదర్ ప్లేయర్స్ వీళ్ళని మ్యాచ్ చేయలేనంతగా రేస్ లో వీళ్ళు ముందున్నారని, ఈ సెగ్మెంట్ లో వీళ్ళ కరెంట్ కెపాసిటీ 60 KLPDగా ఉంది. అండ్ గవర్నమెంట్ పాలసీస్ లో ఏదైతే చేంజెస్ తీసుకొచ్చిందో ఇప్పుడు వరకు వీళ్ళు వాటితోనే బెనిఫిట్ పొందారు ఈ సెగ్మెంట్ లో. అండ్ ఇప్పుడు వీళ్ళ హ్యూజ్ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఏదైతే ఉందో దాంతో ఈ కంపెనీ టర్న్ అవబోతుందని, దీంతో ఈ డిస్టిలేషన్ ఇండస్ట్రీలో వీళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్ అవబోతున్నారని,
ఈ సెగ్మెంట్ లో ఫైనాన్షియల్ ఇయర్ 24 కి మధ్యప్రదేశ్ లో 500 KLPD డిస్టిలరీ యాడ్ చేయబోతున్నట్లు, దీంతో వీళ్ళ టోటల్ కెపాసిటీ 560 KLPDకి రీచ్ అవబోతుంది. అంతేకాకుండా ఫైనాన్షియల్ ఇయర్ 25 కి 250 KLPD డిస్టిలరీ కెపాసిటీని యాడ్ చేస్తున్నారు. దీంతో వీళ్ళ టోటల్ కెపాసిటీ 810 KLPDకి రీచ్ అవుతుంది. సో ఈ సెగ్మెంట్ లో వీళ్ళు హ్యూజ్ ఎక్స్పాన్షన్ ప్లాన్ చేస్తున్నారని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ వ్యూలోని ఫైనాన్షియల్ ఇయర్ 22 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 24 కి వీళ్ళ ENA ఆర్ ఇథనాల్ ప్రొడక్షన్ వాల్యూమ్ 200% CAGR లో గ్రో అవబోతుందని, అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 21 నుంచి 24 కి టోటల్ గ్రెయిన్ బేస్డ్ ఇథనాల్ డిమాండ్ 26% CAGR లో గ్రో అవుతుందని, దీంతో ఫైనాన్షియల్ ఇయర్ 24 కి ఈ డిమాండ్ 3880 ml కి రీచ్ అవుతుందని, అండ్ ఓవరాల్ గ్రెయిన్ బేస్డ్ ఇథనాల్ డిమాండ్ ఏదైతే వస్తుందో దానిలోని GPL వాళ్ళ దగ్గర 4.6% మీట్ అయ్యే కెపాసిటీ ఉందని వీళ్ళు చెప్తున్నారు. నౌ కమింగ్ టు వీళ్ళ ప్రాఫిటబిలిటీ, వీళ్ళ ఆన్ గోయింగ్ ఎక్స్పాన్షన్స్ తోని ఇంక్రెడ్ వాళ్ళు ఏం ఎస్టిమేట్ చేస్తున్నారంటే ఫైనాన్షియల్ ఇయర్ 21 to 24 మధ్యలోని వీళ్ళ సేల్స్ వాల్యూమ్ 53% CAGR చొప్పున, అండ్ EBITDA 54% CAGR చొప్పున, అండ్ PAT 68% CAGR చొప్పున గ్రో అవబోతుందని వీళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. దీంతో ఫైనాన్షియల్ ఇయర్ 21 కి 19% గా ఉన్న వీళ్ళ ROE ఫైనాన్షియల్ ఇయర్ 24 నాటికి 43% గ్రో అవుతుందని వీళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నట్లు. అండ్ దీనిలో ద బ్యూటిఫుల్ పార్ట్ ఈస్ వీళ్ళ వర్కింగ్ క్యాపిటల్ బర్డెన్ ఏదైతే ఉందో అది ఫైనాన్షియల్ ఇయర్ 21 నాటికి 82 డేస్ గా ఉంది. అది ఫైనాన్షియల్ ఇయర్ 24 నాటికి 33 డేస్ కి తగ్గుతుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ దీనిలో వాల్యుయేషన్స్ అండ్ రిస్క్స్ ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఇప్పటి వరకు ఇచ్చిన ఎస్టిమేట్స్ లోని ఇథనాల్ ఆర్ ENA ప్రైస్ గ్రోత్ ని కన్సిడర్ చేయలేదని, వీటి ప్రైస్ గానీ పెరిగినట్లయితే వీళ్ళకి ఎడిషనల్ గెయిన్ వస్తుందని, అండ్ డౌన్ సైడ్ రిస్క్స్ ఏం చెప్తున్నారంటే ఈ ENA ఆర్ ఇథనాల్ ని ప్రొడ్యూస్ చేయడానికి మెయిన్లీ బ్రోకెన్ రైస్ ని యూజ్ చేస్తారు. వీటి ప్రైస్ గానీ పెరిగినట్లయితే వీళ్ళ గ్రాస్ ప్రాఫిట్స్ మీద ఇంపాక్ట్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ దీంతో పాటుగా వీళ్ళు సప్లై చేసే ఇథనాల్ యొక్క ప్రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ డిసైడ్ చేస్తాయి. వీటికి రెగ్యులర్ ప్రైస్ హైక్స్ ఉండవు, అది కూడా డౌన్ సైడ్ రిస్క్ గా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఇదే కాకుండా ఇంకొక రిస్క్ వీళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారంటే ఈ GPL ఆపరేట్ చేసే స్టేట్స్ లోని ఒకవేళ గవర్నమెంట్ ఆల్కహాల్ యూసేజ్ ని బ్యాన్ చేసినట్లయితే అది వీళ్ళ పెర్ఫార్మెన్స్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ ఉండబోతుంది. బికాజ్ ఈ సెగ్మెంట్ లో వీళ్ళు ఏదైతే ఎక్స్పాన్షన్ చేస్తున్నారో దానిలో ఎగ్జిక్యూషన్ రిస్క్ ఉంటుందని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా ఇథనాల్ ఫ్యూచర్ ఆపర్చునిటీ ఎలా ఉండబోతుంది అన్నది వీళ్ళు ఈ రిపోర్ట్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. మీరు ఈ రిపోర్ట్ ని డౌన్లోడ్ చేసుకుని చదివినట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ రిపోర్ట్ను ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకుని చదవాలనుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లోకి ఫైల్ సెక్షన్లోకి వెళ్ళారంటే మీకు 13th Jan రోజున ఈ రిపోర్ట్ కనిపిస్తుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు చదవచ్చు. అండ్ ఈ వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ని మళ్ళీ రీషేర్ చేస్తాను. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే ఇలాంటి ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అండ్ అప్డేట్స్ని మిస్ అవుతూ ఉండొచ్చు. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్లయితే మీకు 3,02,000 సబ్స్క్రైబర్స్ పైన ఒక ఛానల్ కనిపిస్తుంది. ఇది మన అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. ఈ ఛానల్లో జాయిన్ అవడం ద్వారా ఇలాంటి ఇంపార్టెంట్ రిపోర్ట్స్ తో పాటు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ 3D మ్యాప్ రిలేటెడ్ గా వర్క్ చేస్తున్నటువంటి కంపెనీ అయిన జెనిసిస్ ఇంటర్నేషనల్ ఏదైతే ఉందో వీళ్ళు రీసెంట్ గా కపుల్ ఆఫ్ 3D మ్యాప్స్ రిలేటెడ్ గా పేటెంట్స్ కూడా అప్లై చేశారు. ఈ కంపెనీ రిలేటెడ్ గా ఈ రోజు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఏస్ ఇన్వెస్టర్ అయిన ఆశిష్ కచోలియా గారు ఈ కంపెనీలోని ఈ Q3లో 1.95% స్టేక్ ని అక్వైర్ చేశారు. ఈ అప్డేట్ ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మంచి ర్యాలీ కనపడింది. అండ్ ఇన్ఫాక్ట్ ఈ రోజే కాదు లాస్ట్ ఫ్యూ మంత్స్ గా చూసినా కూడా ఈ స్టాక్ కంటిన్యూస్ గా పాజిటివ్ మూమెంటం లో ఉంది. నెక్స్ట్ వాల్యూ ఆధారంగా రాకేష్ జుంజున్వాలా గారిది టాప్ 16 ఇన్వెస్ట్మెంట్స్ ని మనీ కంట్రోల్ వాళ్ళు రిలీజ్ చేశారు. దీనిలో మనం చూసినట్లయితే స్టార్ హెల్త్, టాటా మోటార్స్, జూబ్లియంట్ ఇన్గ్రేవియా, నజారా టెక్నాలజీస్, డెల్టా కాప్, వాటితో పాటు రిమైనింగ్ కంపెనీస్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ ఇమేజ్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో 314 షేర్ చేసాం. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు. నెక్స్ట్ రేట్ గెయిన్ యాంకర్ లాక్ ఇన్ రిలీజ్ డే ఈ రోజు. జనరల్లీ మనం చూసినట్లయితే ఈ యాంకర్ లాక్ ఇన్ రిలీజ్ రోజు యాంకర్ సెల్ చేయడం వల్ల చాలా స్టాక్స్ లోని ప్రెషర్ కనిపిస్తుంది. ఈ రోజు మార్నింగ్ రేట్ గెయిన్ స్టాక్ కూడా నెగిటివ్ గానే ఓపెన్ అయింది. బట్ కానీ సడన్ గా ఈ స్టాక్ లో బయింగ్ కనబడి చివరికి ఈ రోజు సెషన్ లో 7% పైనే పెరిగింది. అండ్ ఈ రోజు అనే కాదు ఈ స్టాక్ లో లాస్ట్ ఫ్యూ డేస్ గా కూడా చాలా పాజిటివ్ మూమెంటం కనబడింది. ఈ రేట్ గెయిన్ లిస్ట్ అవడమే నెగిటివ్ లో లిస్ట్ అయ్యి ఆ లిస్టింగ్ డే రోజు నుంచి చూసినట్లయితే ఆల్మోస్ట్ ఈ స్టాక్ 40% రికవర్ అయింది. దిస్ ఇస్ వన్ లెర్నింగ్ వీ కెన్ టేక్. జనరల్లీ లిస్ట్ అయిన రోజు ఏదైనా స్టాక్ నెగిటివ్ లో లిస్ట్ అయినట్లయితే చాలా మంది కన్క్లూజన్ కి వచ్చేస్తారు ఈ కంపెనీ
కంపెనీ మంచిది కాదని, బట్ మనకి ఇలాంటి కేసులు కూడా కనబడతాయి. అందుకనే కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఆధారంగా మనం డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్. నెక్స్ట్ నిన్న ఈవినింగ్ టాటా మోటార్స్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ Q3 లోని టాటా మోటార్స్ గ్రూప్ యొక్క గ్లోబల్ హోల్సేల్ సేల్స్ విచ్ ఇన్క్లూడ్స్ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ 2,85,445 నెంబర్స్ గా చెప్తున్నారు. ఇది ప్రీవియస్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసినట్లయితే 2% పెరిగిందని వీళ్ళు మెన్షన్ చేశారు. వీళ్ళ గ్లోబల్ హోల్సేల్ సేల్స్ లోని కమర్షియల్ వెహికల్స్ లోని 14% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాసింజర్ వెహికల్ సేల్స్ 3% తగ్గాయి. నెక్స్ట్ అరవిందో ఫార్మా రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ వచ్చింది. ఈ కంపెనీ హైదరాబాద్ ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని 2021 ఆగస్ట్ లోని FDA వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసినట్లు అండ్ ఈ యూనిట్ కి US FDA దగ్గర నుంచి వార్నింగ్ లెటర్ రిసీవ్ చేసుకున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ దీని రిలేటెడ్ గా మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే దీనివల్ల ఈ ఫెసిలిటీలోని ఎగ్జిస్టింగ్ బిజినెస్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండదని అండ్ ఈ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు త్వరలోనే రిజాల్వ్ చేస్తామని అప్డేట్ చేస్తున్నారు. ఈ నెగిటివ్ అప్డేట్ తో ఈరోజు సెషన్ లో అరవిందో ఫార్మా స్టాక్ లోని ప్రెషర్ కనబడింది. నెక్స్ట్ అశోక బిల్డ్కాన్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. NHAA వాళ్ళు కర్ణాటకలోని బెల్గాం నుంచి శంకేశ్వర్ బైపాస్ కి 6 లేనింగ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా ఏదైతే టెండర్ ఫ్లోట్ చేశారో ఆ టెండర్ లో వీళ్ళు L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయినట్లు అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క కోటెడ్ బిడ్ ప్రైస్ 829.49 crores గా వీళ్ళు చెప్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈరోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ కిందనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. హ్యాపీ వీకెండ్ టు ఎవ్రీవన్.